మరొకసారి పార్టీ పేరు మార్చే ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు విజయాలతో దూసుకెళ్లిపోయాడు. కానీ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్నారు. పైగా తెలంగాణ ప్రజల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అనగానే తెలంగాణ పార్టీ అన్నట్లు గుర్తుపట్టేవారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు ప్రజలంతా ఇది తెలంగాణ పార్టీ, మిగిలిన పార్టీలన్నీ తెలంగాణ పార్టీలు కావు అన్నట్లు వ్యవహరించారు. తెలంగాణ పార్టీని గెలిపిస్తామంటూ ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఇది తెలంగాణ పార్టీ, మన పార్టీ అని ప్రజల్లో సెంటిమెంట్ తీసుకురావడం జరిగింది. అయితే టిఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చడంతో తెలంగాణ సెంటిమెంట్ అనేది టిఆర్ఎస్ పార్టీకి దూరమైనట్టే తెలుస్తుంది. ఇక కేసీఆర్ గారు జాతీయ పార్టీపై కొద్దిగా బ్యాక్ స్టెప్ వేస్తున్నట్లు అర్థమవుతుంది. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో బలంగా లేనిది జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టి ఏం చేయగలమనే ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా మార్చాలి అని గులాబీ అధినేతపై బీఆర్ఎస్ శ్రేణులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి పార్టీ పేరులో టిఆర్ఎస్ పార్టీని తీసివేసినందుకే ప్రజలకు మన పార్టీ దూరమైంది అని మెజారిటీ నేతల అభిప్రాయం. పార్టీకి అయిన డ్యామేజ్ ని తొందరగా తగ్గించేందుకు గులాబీ నేత ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆలస్యం చేస్తే మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా పార్టీ పేరు మారుస్తేనే బాగుంటుంది అని అధినేత ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది గులాబీ నేతలు ఈ విషయంపై లీకులు సైతం ఇస్తున్నారు. కావాలనే ఇలా గులాబీ నేతలతోటి అధిష్టానమే లీకులు చేయిస్తుందా అని మరొక వార్త కూడా వైరల్ అవుతుంది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల పేరుతో ఎన్నికలకు ముందు పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి సెంటిమెంట్ చేజేతుల కాలరాశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపకపోతే ఇక స్టేట్ పొలిటికల్ సినేరియా అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందనే చర్చ సాగుతుంది. దీంతో పార్టీకి సంజీవని లాంటి తెలంగాణ సెంటిమెంట్ ను తిరిగి దక్కించుకోవాలంటే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ గా మార్చాలనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారనే టాక్ వినిపిస్తుంది. అయితే తానే నేరుగా ప్రస్తావిస్తే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందని గ్రహించి పార్టీలోని ముఖ్య నేతల ద్వారా ఇలా మాట్లాడిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.